ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఇక ఈ మాసంలో శివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రాలతో శివుణ్ణి పూజిస్తాం కదా. అసలు ఈ బిల్వపత్రాలు అంటే ఈ బిల్వవృక్షం ఎక్కడి నుంచి ఉద్భవించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు తన సతితో అంటే శ్రీ మహాలక్ష్మితో కలిసి శివుని కోసం తపస్సు చేశారట. అప్పుడు శ్రీ మహాలక్ష్మి కుడి చేతి నుంచి ఈ బిల్వవృక్షం ఉద్భవించిందిట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువుపై జగద్రక్షణ భారాన్ని ఉంచారట. బిల్వవృక్షానికి ఇంకొక పేరు కూడా ఉందండి, అదే శ్రీవృక్షం అంటారట. ఈ వృక్షాన్ని దేవతలు స్వర్గంలోనూ మందర పర్వతం మీద వైకుంఠంలోనూ నాటారు.